మంగమ్మ నువ్వు నూరుతుంటే అందం. కూర్చో 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 మంగమ్మక్క. చింతామణి కడుపుకోవడానికి మందు నూరుతున్నావా? నూరు 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 బాగా నూరు. నూరు తీసుకెళ్ళడానికి దాని కడుపులో పెట్టి చచ్చిపోతాడు. దాని కడుపులో పెట్టి చచ్చిపోయాడనుకో నువ్వు చచ్చిపోతావు. నువ్వు నూరాల్సిన దాని కడుపులో పెట్టి చచ్చిపోవడానికి కాదు, పెరగడానికి. తేడా వచ్చిందనుకో మొత్తం నీ కుటుంబాన్ని లేపేస్తా. అర్థమైందా? అన్నా ఆ బిడ్డ పుడితే మనకేంటి, పుట్టపోతే మనకేంటి? పిచ్చిన పట్ట. పుట్టాలరా, పుట్టాలి. దాని కడుపులో పుట్టబోయేది బిడ్డ కాదు, ఆ బుల్ల అబ్బాయి గడు చావు. ఇప్పుడు ఏం చేయలేమా? చేయడానికి ఏం లేదమ్మా. ఏదైనా చేయగలిగితే ఏ ఇంగ్లీష్ డాక్టర్ కూడా చెయ్యాలి. దయచేసి నన్ను క్షమించమ్మా. రండమ్మా, రండి, రండి. రాజీ, ఎండ ఎక్కువగా ఉంది కానీ లోపలికి వెళ్ళి కూర్చో. అమ్మా, ఎండలో ఎందుకు కానీ లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టు. నువ్వు వెళ్ళవే. రామ్మా. నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళవే. అల్లుడు గారితో మాట్లాడొస్తాను. అల్లుడు, ఏంటే నా కూతురు నిలబడితేనే కష్టం అనుకున్నావు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతున్నా. నువ్వు నిలబడితే కూడా బాధపడ్డాడు అనుకో, ఇంకా అదృష్టవంతుడివా? చాలా అదృష్టవంతుడిని. మరి వెళ్ళి కూర్చో. ఇదేంట్రా అన్ని లెక్క ప్రకారం తెచ్చాను, ఇంకోటి మిగిలింది. అన్ని లెక్క ప్రకారం తెచ్చాడ్రా. మరి ఎన్ని మిగిలింది? ఇంకో మనిషి ఉన్నారు. ఎవరు? తోట బంగళాలు. ఒరేయ్, ఇప్పుడిప్పుడే ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, ఇంకో కొత్త బాంబు ఎక్కిరా. రే, ఊళ్ళో ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళందరికీ చీరలు ఇచ్చావు. ఒక్క చీర ఇచ్చావు అనుకో, ఆవిడ సంతోషపడుతుంది. మీ ఆవిడని చల్లగా ఉండమని దీవిస్తుంది. ఈ కొత్త ఫిట్టింగ్లు పెట్టమాక, నువ్వు వెళ్ళిచ్చిరా. ఇస్తే నీ చేత్తో ఢీ, లేకుంటే మానే. సరేపా, వెళ్దాం. నాకెక్కడ కుదురుద్రా, నాకు బోల్డెన్ పనులు. వస్తున్నా. రాజేశ్వరి కడుపుతో ఉంది. అవునా? చాలా సంతోషం. ఊర్లో అందరికి చీరలు పంచాను, నీకు కూడా ఇచ్చేద్దామని వచ్చాను. తీసుకో. ఇక నుంచి ఎక్కువ టైం ఆవిడతోనే గడపండి. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు తన భర్త ఎప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంటారు. వస్తాను. వెళ్ళిపోయారా అమ్మా? వెళ్ళారాయా? అయ్యయ్యో, జాగ్రత్త. అసలే ఒట్టి మనిషి కూడా కాదు, కడుపులో బిడ్డకేమన్నా అయితే. నేను విన్నది నిజమేనా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. తప్పంతా నాది. ఈ సమస్య తీర్చడానికే సతమతం అవుతున్నాను. మళ్ళీ బిడ్డంటే. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. రండి, హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు? గర్భం తీయించుకోవడానికి. ఆహాహాహా, ఏం వంశమయ్యా మీది! అసలు వంశపారంపర్యంగా బీపీలు రావడం, షుగర్లు రావడం తెలుసు గాని ఈ సెకండ్ సెటప్ ఏంటయ్యా బాబు? ఇప్పుడు మా నాన్న డాక్టరు, నేను డాక్టర్ని. మా నాన్న పేరు నిలబెట్టాను. మీ నాన్నకు సెకండ్ సెటప్ ఉంది, నీకు సెకండ్ సెటప్ ఉంది. నువ్వు మీ నాన్న పేరు నిలబెట్టావయ్యో. ఇదిగో సరే కానీ ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. తన కడుపుతో ఉంది. కంగ్రాట్స్. బలానికి టానిక్ ఇమ్మంటావా? ఇప్పుడే బెడ్ వద్దు అనుకుంటున్నాం. ఓహో, అబార్షనా? ఏమ్మా, ఇద్దరూ ఆలోచించుకునే వచ్చారుగా? సరే, మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత నేను మాత్రం చేసేదే ఉంది, అబార్షన్ తప్ప. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. సిస్టర్, డాక్టర్, ఈ అమ్మాయికి బీపీ చెక్ చేయి. వెళ్ళమ్మా.
మొదట ఆవిడ సంగతి ఏంటి? ఆవిడకి కూడా కడిపోయానండి. అబ్బో, అంటే ఇద్దరికి సమానంగా న్యాయం చేసావన్నమాట. తండ్రి పోలికి ఎక్కడ పోద్ది? కూర్చో కూర్చో. కంగ్రాట్స్ అయ్యా. అయిపోయిందా సార్? ఏంటయ్యేది? కడుపులో బిడ్డ కాన్వెంట్కి వెళ్ళే రేంజ్కి ఎదిగాడు. ఇప్పుడు అభాషణ చేయడం కుదరదు. చూడు బుల్లబాయ్, బిడ్డను కనడానికి నీకున్న ప్రాబ్లం ఏమిటో నాకు తెలుసు. కానీ ఈ స్టేజ్లో బిడ్డను తీసేస్తే తన ప్రాణానికే ప్రమాదమని తెలిసి కూడా లోపల తనేముందో తెలుసా? జానెడు పొట్ట కోసం జనం ముందు సగం బట్టలతో డాన్స్ చేసే నన్ను ఆయన కాపాడాడు. నాకు ఉండటానికి ఇల్లు ఇచ్చారు, బతకడానికి ఆధారం చూపించారు. నా వల్ల ఆయనకి ఎలాంటి కష్టం రాకూడదు. నా బిడ్డ ఆయనకి సమస్య కాకూడదు. నా కడుపులో బిడ్డ ప్రాణం పోయినా, చివరికి నా ప్రాణం పోయినా సరే ఆయన మాత్రం సంతోషంగా ఉండాలి. చింతామణి, నాకు తెలియకో తప్పు చేశాను. ఇప్పుడు తెలిసి ఇంకో తప్పు చేయను. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు బిడ్డను కంటున్నావు అంతే. ఏమండి, ఇక్కడ సత్తుబండిలు ఎక్కడండి? ఆ పేపర్ చదువుతున్నా చూడు, ఆయనే సత్తిపండు. ఏ సత్తిపండు, నీకోసం ఎవరు వచ్చారు చూడు. సత్తుపండు, ఎవరండి మీరు? నేను రా సుబ్బారావుని. సుబ్బారంటే ఏ సుబ్బారావు అండి? చిన్నప్పుడు గోచి లేకుండా గోటీ బిల్లలు ఆడేవాళ్ళమే. సుబ్బు, ఎలా ఉన్నావురా సుబ్బు? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. అమ్మ నాన్న ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? హైదరాబాద్ లో సెటిల్. హైదరాబాద్ లో ఉంటున్నావా? నిన్ను చూసిన ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే రెండు టీ. అలాగే పండు. నేను టీ తాగనని తెలుసు కదా, కాఫీ. సారీ సార్, అలాగే, ఒక కాఫీ అలాగే. ఒక టీ రెండు మిక్స్ చేసి. ఏం ఫ్రెండ్ ఎలా ఉన్నామ్మా? బాగున్నాను రా. హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావమ్మా? నిన్ను చూడటానికి రా. నన్ను చూసి పోవడానిక? ఇంత దూరం వచ్చావా? ఓహో, నిన్ను చూసి నీ సంబంధం ఏం చేయాలో తెలియదు. రామా కూర్చో. నువ్వు కూర్చోరా. ఏయ్, నువ్వు కూర్చోరా. నువ్వు కూర్చోరా. హైదరాబాద్ నుంచి వచ్చిన నువ్వు కూర్చో. ఈ ఊర్లో ఉండేవాడే నువ్వే కూర్చోరా. నేను చెప్తున్నాను నువ్వు కూర్చో. ప్లీజ్ నువ్వు కూర్చోరా, నీ కాలు పట్టుకుంటాను రా. చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా, కూర్చో. కూర్చో, అక్కడ వెళ్ళి కూర్చో. మర్యాద చెప్తున్నా, కూర్చో. కూర్చో నువ్వు అక్కడ. నాకు కోపం రావద్దు, కూర్చో అంటున్నా, కూర్చో. కోపం ఏం చేస్తారా? ఏ కూర్చోబే. కూర్చోరా. ఆహా, నన్నే కొడతావరా? నన్నే కొడతావరా? నన్ను కొడతావరా? ముద్దులు పెట్టుకున్నారు, రకరకాల ప్రేమ చూపించారు. ఈ పిచ్చి లెక్కలు చేస్తున్నారు. ఆ రక్తం ఏంట్రా? వాచిందేంట్రా? అంతా నీ వాళ్ళు. అంతా నీ వల్లరా. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతరా. నువ్వు మాత్రం అన్ని నువ్వే మొదలు పెడతావు. సారీ నాన్న. సారీ రా. సారీ నాన్న. సారీ బంగారు. కూడా సారీ. సారీ రా. దా ఇంటికి వెళ్దాం. నా బ్యాగు తీసుకో తీసుకో. ఇంటికి వెళ్తున్నాం కదా, 4 రోజులు తినడానికి అరే మీరు ముద్దులు పెట్టుకుంటే ఎంతో సంతోషపడ్డారా, మీరు కవగలించుకుంటే ఇంకేంతో సంతోషపడ్డారా. నా దుకాణం సర్వనాశనం చేసిపోతున్నారు. మీరేమన్నా బాగుపడతారా? ఏంటి బ్రహ్మాండంగా తయారావు? ఎక్కడ బయలుదేరావేంటి? ఆయన నన్ను గుడికి తీసుకెళ్తా అన్నారు. ఎవరు? మా బుల్లుబాయ్ గడా. ఆడి సంగతి నీకు తెలీదు. తీసుకెళ్ళడం బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు. ఆడికి గాని మూడ్ ఆఫ్ అయిందనుకో అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. చిచి, ఆయన అలాంటి వారు కాదు. నీకు తెలుసా నాకు తెలుసా ఆడి గురించి? ఆడికి గాని రిమోట్ తిరిగిందనుకో నిన్ను అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో. వచ్చినప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో. 5 రూపాయలు మంచి బడల్ని కొనుక్కొని తినుకుంటారా. మిగతాది నేను చూసుకుంటా. ఓకే.
నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. మీరు రారా? అంటే గుళ్ళో పంతులు ఇంట్లో అందరూ తెలుసు, మన ఇద్దరం చూస్తే ఇంట్లో గొడవ అవుద్ది. నువ్వు వెళ్ళిరా.